నవేడేస్ ఆన్లైన్ షాపింగ్ చాలా ఎక్కువైంది. అయితే మీకోసమే ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. మళ్ళీ ఇంత ముందు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 గా ఉండేది. ఇప్పుడు ఇంకా కొత్త రైట్స్ తోటి మీకోసం 2019 గా వచ్చింది. అయితే కన్జ్యూమర్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా వాటిని తొందరగా సాల్వ్ చేసేలాగా ఈ యాక్ట్ వచ్చింది. వినియోగదారుల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఈ చట్టం ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద ఎక్కువ సేఫ్టీని ప్రొవైడ్ చేసింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA వినియోగదారుల రైట్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు కొత్త సెంట్రల్ బాడీని ఏర్పాటు చేసింది. ఏదైనా తప్పుడు ప్రకటనలు చేసినా, వినియోగదారులకు ఏదైనా అన్యాయం జరిగినా CCPA ఎదుర్కొంటుంది. ఈ చట్టం వలన కంపెనీలు చేసే తప్పుడు కాంట్రాక్ట్స్ ని కూడా చట్టబద్ధంగా ఎదుర్కోవచ్చు. అంటే లైఫ్ ని ఫుల్ డిజిటలైజ్ చేసింది, ఈజీగా ఉండేలాగా. అంటే నోటీసులు, కంప్లైంట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టేయచ్చు. వినియోగదారుడికి ఎక్కువ రైట్స్ ఇచ్చింది. అంటే పార్సిల్స్ రిటర్న్ ఇచ్చేలాగా, మనీ రిటర్న్ పొందేలాగా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆన్లైన్ లో వాళ్ళకి అందేలాగా చేసింది. పరిష్కారం కోసం ప్రొసీడింగ్స్ చాలా ఫాస్ట్ గా అయ్యేలా చర్యలు తీసుకుంది. ఇంత ముందు యాక్ట్ లో ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకునేలా లేదు, కానీ ఇప్పుడు 2019 లో వచ్చిన యాక్ట్ ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకుంటుంది. సో కన్జ్యూమర్స్ అందరూ ఈ యాక్ట్ ని యూజ్ చేసుకోండి.